ఏం చేస్తుంటారా మీరు? నాతో గొడవ పడుతూ ఉంటాడు ఇష్టం లేకుండా నాకు సైకో మెంటల్ లేస్తాను నాకు. పోని ఓం శాంతి శాంతి. ఆడవాళ్ళ మీద చేయ నేను వేస్తాను. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముఖానికి రుమాలు లేదా టిష్యూని అడ్డు పెట్టుకోండి. అన్నా హలో చెప్పు. హలో టైం ఎంత? ఏం పేరా? 2:30 అవుతుంది. సీట్ బెల్ట్ వేసుకో. ఏం పేరానా? మహమ్మద్ ఖాజా. ఏం చేస్తుంటారు? షటర్ గ్రీజింగ్ చేస్తున్నా. 5 సంవత్సరాల తర్వాత మా అమ్మ వచ్చింది ఇంటికి. కొద్దిగా తొందర పోవాలి, 4 గంటలకి వెళ్ళిపోతారండి. అవునా? పెళ్ళైందా? పెళ్ళి అయినా కర్నూలుకా మీరు? కర్నూలుకా? లే, లోకలే మనం. నాంపల్లి బదర్ఘట్. నాకు తెలియదు కర్నూలుకేమో. సరేలే, ఆడ కూడా ఎక్కుతారు కదా, ఆడ ఆరంగడి చౌరస్తా దగ్గర ఎక్కుతారంట కదా. అమ్మ 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇవాళ వచ్చింది ఇంటికి. ఓకే ఓకే ఓకే. పని వేసి పెట్టి వచ్చేసినానే. మీరు ఆడ ఉంటారు? నేను బల్లంగూడలో ఉంటారు. మదర్ ఎక్కడ ఉంటారు? నాంపల్లి బదర్ఘట్. మన ఆరంగడ్ ఎప్పటిదాకా తీస్తారన్న? ఒక 5 నిమిషాలు పడుతుందా? ఆరంగడ ఈడ స్పీడ్ పోతే అది మనం 50లోనే పోవాలా. ఇదో చూడు, మాట్లాడుతుంటేనే ఏమే ఇవి ప్రమాదాలు అంటారు కదా, అవి చెప్పి రావు. మనము జాగ్రత్తగా ఉండి ఇట్లా అనేది చేసుకుంటా ఉండాలి. మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. ఒక 5 నిమిషాలు పడుతుందా? 10 నిమిషాలు అన్న. 9 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉందంట అన్న ఇది బ్రిడ్జ్. అది అంత బట్టి మనకి నాకు బస్ పాస్ ఉంది కానీ ఉడికి చూడు, నిదానమే ప్రధానము. అది అయితే కరెక్టే. నిదానమే ప్రధానము. అది అయితే కరెక్టే. ఎప్పుడు ఉరికెలాడకూడదు. భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉండాలి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఎక్కడికన్నా? ఎక్కడికి? బండి ఎటు వెళ్తుందన్నా? ఆరంగడ్ చౌరస్. కార్ అయిపోయింది మాది, టోల్కి ఇచ్చినాము. సరే సరే, ఆడవాళ్ళు సరే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అన్న. ఇక మొదలెడదామా? కాదు, వాళ్ళకి టోల్ వాళ్ళకి కార్ తీసుకెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేయాలి మనం. ఏం చేస్తుంటారా మీరు? ఏం చేస్తుంటారు? నాతో గొడవ పడుతూ ఉంటాడు. ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. సాఫ్ట్వేర్ అన్నా నేను. ఆగుతావా నువ్వు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు కరీంనగర్కి వెళ్తున్నావా? సరే. ఇప్పుడు మనకైతే ఆ కర్నూలుకి అనే వెళ్తున్నాం మేము. ఇది నువ్వు ఎక్కడన్నా? మీరిద్దరు ఒకటి కదా? డబ్బులు ఇవ్వాలన్నా మీకు? రూలర్ రిక్వెస్ట్ ఆర్డర్ 100 అయితే దిగినాకి ఇవ్వండి అన్న. 100 అయితే చూడండి. గూగుల్ పే చేయొచ్చు. క్యాష్ ఉందా? క్యాష్ కావాలన్నా? ఫోన్ పే? క్యాష్ లేదు, ఉన్నా ఇవ్వను. హే భగవాన్. అదేంది? ఒక్క నిమిషం అన్న. చిలేసిందరికి మాట్లాడుతున్నాను. నేను ఇస్తాను పరిస్థితి. పర్సు ముట్టుకో. ఏ పిచ్చా నీకు? నీకు పిచ్చి, మీద అయ్యకి పిచ్చి, తమ్ముడికి పిచ్చి. ఏంట్రా ఇది? నిన్ను
పెళ్లి చేసుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. శ్రవ్య అలా చెప్పకూడదు అమ్మా, అలా చెప్పకూడదు అమ్మా. శ్రవ్య అన్న మీకు చెప్పకూడదు. ఎందుకన్నా? అచ్చా చెప్పకూడదు. అన్న నువ్వు ఆగనా, నువ్వు ఎందుకు బాయ్? అన్న నువ్వు ఆగనా, నువ్వు ఎందుకు బాయ్? ఆయన భర్త కదా, మీకెళ్ళి మాట్లాడుతున్నారా? అన్న నువ్వు దగ్గర చెప్పన్నా, కూర్చో. నీకు పెళ్ళయిందా? నా పెళ్ళైంది, 4 పిల్లలు ఉన్నారు. నా పెళ్ళైంది, 4 పిల్లలు ఉన్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 4 పిల్లలు ఉన్నారా? మాకు చూడు ఒక్కళ్ళు కూడా లేరు. 5 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి. ఏం చేద్దామంటావు మరి? అంటే డాక్టర్ చూపించుకోవాలి, అంటే డాక్టర్ చూపించుకోవాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూపించుకో చూపించుకో. నవ్వుతున్నావేంటి? కామెడీగా ఉందా నీకు? నవ్వుతున్నావేంటి? కామెడీగా ఉందా నీకు? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? డాక్టర్ నువ్వేందన్నా డాక్టర్ చూపించుకోవాలంటావు? మొగానికి ఏం ప్రాబ్లం అంటే 5 ఏళ్ళు అయ్యి నాకే ప్రాబ్లం ఉంటుందా, ఆమెకు ఉండదా ప్రాబ్లమ్? నాకే ప్రాబ్లం ఉంటుందా, ఆమెకు ఉండదా ప్రాబ్లమ్? ఏమో డాక్టర్ అడుగుతా. ఏమో డాక్టర్ అడుగుతా. ఏమిటండి మీరు మాట్లాడేది? సరే సార్, మీరు అంటే ఇప్పుడు మాట్లాడుకుంటూ పోతుంటే సమయం కనిపించదు, అట్లా విషయం అనేది. కొత్త ఊరికి ఇది. ఏం చేద్దామంటావు మరి? హలో చెప్పు. చేస్తాను, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్, తర్వాత చేస్తా. బాయ్ బాయ్. ఏంటి మాట్లాడుతున్నా కదా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ముందు నాకు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడితే నేను మా ఇంటికి పోతా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఆపుతావా శ్రవ్య? ఆపు శ్రవ్య. ఇంకోళ్ళ ముందు నువ్వు మాట్లాడితే నీకు బుద్ధి లేదా? మేడం, మీరు- అసలు ఎవరెక్కడ ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అది ఇంట్లో మాట్లాడుకోండి. నువ్వు తొందరగా వెళ్ళన్నా. దేనికి అంటే దానికి మేడం, బుద్ధి చంపేసి. దేనికి అంటే దానికి మేడం, బుద్ధి చంపేసి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏయ్! స్పీడ్ వెళ్ళకూడదు. ఏం పిచ్చిలేసిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పండి. అమ్మా ఏంటి? వాట్స్ అవర్ ప్రాబ్లం? మెంటల్ దాన్ని ఉన్నావు. ఆయన్ని చెప్పమంటావేందన్నా? ఈయన కదా చెప్పాలి. అంటే గొడవ పడుతుంటే ఆపాలి కదా. అక్క ఒక మాట చెప్పాలా? చెప్పండి. చెప్పు. గొడవ ప్రేమతోనే చక్కగా పెళ్లి చెప్పన్నా నీ అమ్మ చేసుకుంటే- సావ కొడుతుంది. ఏయ్, పొద్దుగాలకి నువ్వు వెళ్ళి నన్ను చెప్పని నీ అమ్మ మాట్లాడినవి అసలు. పిచ్చి లేచినట్టుంది. అన్న, ఒక సెకండ్ అక్క. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. మనం ప్రేమతోని పెళ్లి చేసుకుంటే నాకు కూడా లవ్ మ్యారేజ్ పెళ్లి. కానీ నాకు లవ్ మ్యారేజ్ కాదన్నా, ఆమె ఇష్టపడ్డది, నాకు ఇష్టం లేదు పెళ్లి. ఆమె చేసుకుంది. ఇష్టం లేకుండా పెళ్లి. ఇష్టం లేకుండా పెళ్లి. కొడతావేంటి? కొడతావేంటి? చాలా పాపం రా. అన్న మరి ఫస్ట్ నువ్వు ఆడపిల్లంటే కొట్టచ్చా? తీసుకెళ్ళిందని. ఆడపిల్లంటే కొట్టచ్చా? తీసుకెళ్ళిందని. నువ్వు అట్లా అనొద్దన్నా. ఇట్లానే కొడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలి ఉండాలా నేను కలిసి ఈయనతో? పోలీస్ పదన్న. పోలీస్ ఫస్ట్ ఎవరు కొట్టిర్రు? కాదు, నన్ను ఫస్ట్ ఎవరు కొట్టిర్రు? నా మీద ఫస్ట్ ఎవరు చేయలేపిర్రు? ఏంట్రా ఇది? ఓకే సార్, మీరు ఎవరు లేపిర్రు నన్ను ఫస్ట్ చెయ్యి? ఇంటికాడ దిగ నాకు మాట్లాడు. ఉద్దేశాన్ని దిగ నాకు ఉద్దేశాన్ని గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. పిచ్చి పిచ్చి పట్టిందా? ఏంటి? అది బాని నాయనో అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు? సార్ మీరు ఇట్లా చేయకండి సార్. అన్న దింపైందన్న. అన్న అతన్ని అట్లా చేయదు సార్. గుద్దుకుంటే చెయ్యి ఆయన కడుపుతోని బండి నడిపిస్తున్నాడు. ఆయన ఎవరిని అర్థమైతలే నాకేంది. ఆయన కడుపుతోని బండి నడిపిస్తున్నాడు. కడుపా కడుపా నాకు అర్థం కాలేదు సార్. కడుపు తిప్పలకి సార్. కడుపు తిప్పలకు అన్న నువ్వు ఎట్లా నడిపితే నాకేందన్నా ఇది కాదు. నేను దూకేస్తాను. నేను దూకేస్తాను. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా అన్న బ్రేక్ చేయన్న, బ్రేక్ చేయ బండి బ్రేక్ చేయ. అన్న బ్రేక్ చేయన్న, బ్రేక్ చేయ బండి బ్రేక్ చేయ. బ్రేక్ లేదు ఏం లేదు. బ్రేక్ చేయన్న. సైడ్ గా నాకు ఏమవుతు నడు నీ అమ్మ. ఇట్లా ఆపి. హట్, హట్, హట్. సైడ్ గా ఆపేసినట్టు ఏం లేదు. ఏందన్నా? మరి ఏం చేస్తుంది? మీరు నన్ను కొట్టింది ఫస్ట్. కాదు నా మీరు ఆడపిల్లలు అయితే కొట్టచ్చా? కాదు ఆడపిల్లలు అయితే కొట్టచ్చా? చేసుకుంటే ఎట్లానా మధ్యలో ఇప్పుడు ఏదో మాట్లాడుకోవాలి. మీరు ఆడ పోలీసోడు ఉండన్నా తీసుకో. ఆయన పోలీసోడు పదన్నా నీ అమ్మ నీ చెప్తా. ఓవన్ పని ఎట్లా అవుతుందో చూద్దాం. ఆయన బండి పేరు పోతుంది. దమ్ముంటే నాతో మాట్లాడి వీళ్ళందరి ముందు అరవడం కాదు. దమ్ముంటే నాతో మాట్లాడి వీళ్ళందరి ముందు అరవడం కాదు. ఫేస్ టు ఫేస్
చెప్పు సెట్ అన్న చెప్పన్నా, నువ్వు చెప్పన్నా పెద్ద నీ లవ్ మ్యారేజ్ కదా చెప్పు. ఆమె చేస్తుంది కరెక్టేనా? ఆమె చేస్తుంది కరెక్టేనా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఈడ ఆపితే మళ్ళీ ఇష్యూ అవుతుంది. పైసలు 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 అని చెప్పి మొత్తం నా నాకు బండి పట్టుకుంటారు కదన్నా. అదే అన్న నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? అన్న ఫ్లైఓవర్ మీద ఆపకూడదు, మీరు పోనివ్వండి. కిందకి కొద్దిగా దండం ఆపితే పెట్టు. ఈయన దిగిపోతాడు. కొద్దిగా దండం పెడతా, మీ ఇద్దరు ఊకోండి. ఆడ పోలీసు అక్క, నువ్వు కూడా వాళ్ళు ఒప్పుకోండి. ఫోటోలు మా కొడతారు. చదువుకున్న పిల్ల అనుకున్నా ఇంత మెంటల్ తెలియ ఉంది ఇట్లా. నువ్వు ఇంత చిల్లవాడు అని నాకు తెలియదు. అన్న దండం పెడతా అంటున్నా కదా. నాకెందుకన్నా దండం పెడతావన్నా? అన్నా మీరు అక్క, కొద్దిగా ఆపు. దిగిపోండి అన్న మీరు ఊకే. నేను దిగాను, నువ్వు దిగిపోకాల్సి వస్తా. కాదు ఇట్లా చేస్తే పోలీసు వాళ్ళ ఫోటో కొడితే మళ్ళీ నా సీట్ బెల్ట్ అన్న మీరు వెళ్ళండి, నన్ను ఇక్కడ ఇది ఆపకండి. కింద పెట్టింది. పదండి. కాదన్నా సీట్ బెల్ట్ వేసుకున్నాడా లేదా అని చూసి మళ్ళీ ఫోటో కొడితే ఇబ్బంది. నేను కార్ ఎక్కిన, నువ్వు 100 రూపాయలు గూగుల్ పే అది వద్దు క్యాష్ ఇమ్మన్నావు. ఆమె కాడ క్యాష్ ఉంది, క్యాష్ కూడా ఇవ్వనంట. నేను 500 ఇస్తాను, ఆయన దింపేసేయండి ఈ ఫస్ట్. ఊరికి కొత్త వాళ్ళకి అన్నా చెప్పు. ఇవన్నీ కాదన్నా, నువ్వే చక్కగా చెప్పు. ఒక్కసారి ఈ పర్సులో ఏముందో చూడన్నా. అన్న నువ్వు చూడు, నువ్వు చూసినావా? ఒకసారి పర్సు చూపి నాకు. నీ డబ్బులు అవి, నా డబ్బులు కాదు, ఇంకోటి ఉంది అందులో, నాది. ఇంకోటి ఉంది అందులో. నాది. అది రైటా రాంగ్ ఆడ. నువ్వు ఒకసారి పర్సు నాకు ఒక్కసారి నీకు చూపిస్తా అన్నకి. అన్న నువ్వే చెప్పన్నా ఒక్కసారి. నా పర్స్ పట్టుకుంటూ పిచ్చి పట్టిందా? అన్న మీరు దిగిపోండి అన్న. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. వెళ్ళిపోయి ఫోన్ ఇచ్చేసి వెళ్ళు. దూకేడా? దూకేడా? నా ఫోన్ నేను నా నీకు ఫోన్ ఇప్పించా, ఈ ఫోన్ నాది. ఫోన్ నేను ఇవ్వను. ఎట్లా పోతాను నేను మళ్ళా? అన్న నా ఫోన్ లేకపోతే నేను ఎట్లా పోతాను? ఇదేం కర్మరా దేవుడా. ఏ ఒక అమ్మాయి అన్న నన్ను ఆమె ఏడవడతాడో దింపేసాను, నేను వేరే క్యాబ్ బుక్ చేసుకుంటా. ఇట్లా చేస్తే ఇబ్బంది అన్న. నా చెప్పనా నువ్వు అన్న పోలీసు పోలీసు వాళ్ళు వస్తే ఇబ్బంది అన్న మాకు. చెప్పు. పోతామన్నా పోతాం, మీరు దిగనే వెళ్ళిపోండి. ఆయన దిగిపోమని చెప్పు, నన్ను ఎందుకు దిగ? ఈయన ఎందుకు దిగుతాడన్నా? ఈయన ఫస్ట్ నేనెందుకు దిగాలన్నా? సరిపోయారు ఇద్దరును. నేనెందుకు దిగాలి? మీరు నువ్వు నేను దిగా. నోరు మూసుకొని చక్కగా కూర్చో. అన్న, అన్న నేను మీరు దిగా. ఫోన్ ఇవ్వండి అన్న. నేను దిగా. మీరు పదండి. ముందుకు వచ్చి కూర్చో. అదే కాదన్నా. నాకొద్దు, నేను ముందుకు No. కూర్చుంటా. నన్ను ఎందుకు దిగమంటారు? పిలుస్తా ఆగు. ఆగు మళ్ళీ నన్ను పట్టుకుంటారు. లైసెన్స్ లేదు నా ఏంది దగ్గర. గొడవ ఇది? ఏంది గొడవ ఇది? చెప్పనా నువ్వు ఈ ఊరే అన్న, కదా. నేను ఫస్ట్ ఎక్కినావు కదా, ఆ, నువ్వు తర్వాత ఎక్కినావు కదా, నువ్వు దిగేసారు. నువ్వు ఓనర్ బా బండికి? ఆ? బండి ఓనర్. అవు ఓనరే. మా మా అన్న, కస్టమర్ అని చెప్పిన మా అన్న, మా అన్న. ఫస్ట్ కస్టమర్ అని ఆ, ఎందుకు? మా అన్న నువ్వేనా పెద్ద లాయర్? ఆయన్ని క్వశ్చన్లు వేస్తున్నావు, నోరు మూసుకొని కూర్చో. అన్నా ఆయన్ని భయపెడతావు. అన్నా, మీరు దిగుతారా మరసంగా ఉంటారా? అది చెప్ప అడగనా. అన్న ఫోన్ మేడం ఫోన్ ఇచ్చారా? ఇది సైకోలా చేయకు. పట్టుకోనా. పిచ్చి పట్టిందా? డోర్ ఓపెన్ చేయి, లేవో డోర్ ఓపెన్ చేయన్న. కాదు నువ్వు డోర్ ఓపెన్ చేయి. నాకు ఎవరు లేరా నేను చెప్తా కదా డోర్ ఓపెన్ చేయి. కాదు నాకు ఎవరు లేరు కదా ఇక్కడ. అన్న మీరు పదండి, నా కింద సరే, ఆపండి. మేము దమ్ముంటే ఆయన దిగిపోతాం. ఒక్కడిని దింపి నన్ను తీసుకోవన్నా చూస్తా. అన్న నేను ఆయన దిగిపోతాం, ఈయన తీసుకెళ్ళి ఏడగా అంటాడు. వదిలేసాయి నువ్వు. దింపేసి అన్న నాకు గోల. ఆమెను తీసుకోపోయి నువ్వు దింపన్నా ఆడ ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. వాళ్ళ ఇంట్లో దింపు. దింపుతాడు, నాకు అన్నలాగా దింపుతాడు ఆయన. అన్న నువ్వు ఆమె కన్నావా? దండం పెడతా అన్న, కొద్దిగా ఆగు. నేను దిగిన తర్వాత ఏదైనా చేసుకోండి. నేనేం చేస్తున్నా అన్న? ఆమెకు సంజాయించు. అక్క నేను అక్క 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 చెప్తున్నా అన్న, నేను గమ్మునుంటాను, ఆయన గమ్మునుండమని చెప్పు. నువ్వే చెప్పు. అన్న నేను మంచిగానే ఉన్నా. ఆమె ఇట తిరిగానా ఇట చెప్పు. కారం కొడుతారు అది కాదు. ఆపేదే లేదు. నేను ఏడ వరకు పోతా ఆడ వరకు కర్నూలుకి తీసుకోపోన్నాను. అవు సరే పోతాము. మీరు ఇట్లా గొడవ పడొద్దండి. అవునా? మంచిగా మర్యాదతో మాట్లాడు. అన్న నేను ఎంత మర్యాదగా మాట్లాడాను అన్న, నిజం చెప్పన్నా. ఆమె ఏమన్నా అన్నానా నేను? అలా కార్లు గుద్దుతారా? ఎవరైనా స్టీరింగ్ తిప్పుతారా? అక్క అక్క నువ్వు ఇక్కడ అన్న ఫస్ట్ ఆమెని నా దగ్గరకు వచ్చి కూర్చోమని అన్న. దగ్గర రమ్మని కూర్చుంటా నేను. దగ్గర రమ్మనన్నా. నేను రాను. దంపతులు అంటే నువ్వు దగ్గరికి రమ్మ. ఏంటి సార్ అది? దంపతులు అంటే నువ్వు దగ్గరికి రమ్మ. దగ్గరగా రూమ్ లో ఉంటారు, బయట కాదు. నాకు జలుబు జ్వరం ఉందని మాస్క్ పెట్టుకున్నాను. మీ ఎవరికి అంత మంచోడిని నేను
నాకు జ్వరం ఉందన్న. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మళ్ళా మీకు జలుబు అంటుకోద్దని మాస్క్ పెట్టుకున్నా నేను. నేను అవతల వాళ్ళ గురించి ఆలోచించే రకం. ఆమె ఎంత కరెక్టే, బాగుంది, మీరు మంచి వాళ్ళే. అన్న నా వైపు ఆమె వైపు కూడా తిరిగి చెప్పన్నా. నేనే ఒకరిని తప్పైనట్టు ఆమెకు చెప్పు, నేనా? చెప్పు ఆమెకు చెప్పు. నువ్వు కామ్కుంటే నేను మాట్లాడతా ఆయనతో. నువ్వు ఇట్రా ఫస్ట్, కనబడదు లేదంటే. నా తప్పేమనుంది, ఎలా కొడుతున్నాడు చూడండి. కొట్టానా? ఫస్ట్ ఎవరు కొట్టారు? దాన్ని కొట్టడం అంటారా? నువ్వు ఫస్ట్ కొట్టావు కదా నన్ను. నోర్మై ఊరికే గోల. స్ట్రోక్ మీద స్ట్రోక్. సరే కొట్టు నన్ను, కొట్టు కొట్టు కొట్టు. చంపే నన్ను, చంపే కొట్టు నన్ను, కొట్టు నన్ను, కొట్టు. అన్న నేనేం కొట్టమంటున్నా నన్ను? నేనేం చేయలేదు. నాకు సైకో మెంటల్ వేస్తాను నాకు. వాడెవడో కూడా నాకు తెలీదండి. ఊకున్నానా? ఏమన్నా ఇప్పుడు నేను గమ్ముగా కూర్చుంటాను. ఆమెను ఏమంటలే కదా, నాకు మొత్తం పోని 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 కోపం వస్తుండగా నాకు కోపం వస్తుంది. ఏంట్రా ఇది? కోపం వస్తుంది. హాస్పిటల్ కి తీసుకెళ్దాం. ఇట్లా ఉంటే నన్ను ఉండమంటారా? ఎంత మీరు చెప్పండి. నాకు కోపం వస్తుందన్నా. ఎవరన్నా నీ మేనేజర్సా? దింపేయమన్నా ఆమెని. సైకోలా చేస్తున్నాడు, సైకో. పోనీ అక్క అక్క చెప్తున్నా కదా. మంచోడన్నా నేను. నేనేం మాట్లాడినా, నేను కామ్గా. సరే నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. అన్న ఏదన్నా పోలీసు వాళ్ళు మళ్ళా ఏడైనా ఉన్నారా లేదా? ఎన్నికలు ఉన్నారు అన్న, మీరు గొడవ పడొద్దండి. కావాలంటే ఇక్కడ దిగేసి అన్న దిగడం కాదు, కొచ్చ బాగా అన్న. నేను ఏమైందిరా అన్న, మంచి పాటలు పెట్టావా? పాటలు అంటే ఎట్లా అన్న? పాట పెట్టానా నాకు? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. లేదు నా పెట్టమన్నా పాటలు చక్కగా పెట్టు. పెట్టమన్నా పాటలు చక్కగా పెట్టు. ఫోన్ లో పెట్టండి పాటలు. ఫోన్ లేదు. నువ్వు పెట్టు, నీ దగ్గర ఫోన్ ఉంటాయి. నా ఫోన్ లో వేస్తే కాపీరైట్ పడుతుందనా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అవునా? సరే అందరు ఓమనండి. ఓమను. నువ్వు అనుకో. ఎందుకంటాము? ఓమను అన్న, ఓమను అన్న, కొంచెం తినిపేస్తాను. శాంతి ఒక్క నిమిషం. శాంతి అనండి. శాంతి అన్న, శాంతి అనుకుంటా కూర్చో. కాదు అన్నాళ్ళు ఎవరైనా. శాంతి 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 అందరు మీరు చెప్తే శాంతి. శాంతి 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 శాంతి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? శాంతి 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 స్లోగా. శాంతి అట్లా కాదు. శాంతి 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 ఏదో తేడాగా ఉందేంటి? బాగున్నా? హ్యాపీనా అన్న? ఆమె హ్యాపీనా? ఏడుస్తుంది. ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఆమె ఏడవద్దు. నేను ఏమన్నా నన్ను ఏడుస్తున్నావు? ఏడవకు. శాంతి చెప్పినట్టు చెప్తున్నా కదా. శాంతి అను. శాంతి శాంతి అన్న, శాంతి అను. శాంతి శాంతి మెల్లిగా శాంతి. శాంతి 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 శాంతి. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓకే శాంతి. ఓకేనా సార్? అన్న ఒకసారి నువ్వు నీళ్ళు తాగుతా సార్? నీళ్ళు కాదు, నువ్వు ఒకసారి ఓయ్ అనండి. అదేనది ఫ్లాష్ బ్యాక్. పోయిచ్చాను. అది ఒక నాకు స్కూల్ గానికే నాకు ఒక మంత్రం ఇచ్చిర్రు. ఓయ్ అన్న ఈ సైకో కానీ దింపుతారా లేదా అన్న? ఏంటన్నా ఇది నాకు? కాళ్ళకి దండం పెడుతున్నా అన్న. ఊకున్నాడు, నువ్వు మళ్ళా మొదలు పెడతావు. కాళ్ళకి దండం ఆయన చెప్పినట్టు ఏదో చేస్తున్నాం మేము. అన్న చూడన్నా, పోని పోని ఆమెకి ఆడవేళ్ళకి కాళ్ళకి దండం. దండం పెట్టకు. భార్య అంటే మనకి అర్థము అర్థం. భార్య అంటే అర్థం ఏంటి? అర్థం కాదన్న, అది అర్థాంగి. అర్థం ఏంటన్నా? ఆయన
సైకిల్ ఉన్నాడు. భార్య అంటే అర్ధాంగి. అవునా? ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరే మాట్లాడుతున్నారు, నేనేం చెప్పాలి? ఆయన అంటే అనాలా, తానా అంటే తందానా అనాలా అన్నట్టు. ఏందన్నా ఎట్లా పిచ్చోన్ లెక్క చెప్తున్నావు ఏంది నా గురించి? అనా నువ్వు ఇప్పుడే ఊకున్నా. అదో ఎంత ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఉంటది, వెళ్ళిపోదాం. చేసేయండి మీరు, మీ దావా మీరు వెళ్ళిపోండి. ఏమైందిరా? ఏం చేస్తుంటారు సార్? సార్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ ఏం చేస్తుంటారు? నేనా? సాఫ్ట్వేర్. అపరిచితుడురా నువ్వు. కాదు, మళ్ళీ ఇంత హార్డ్ ఉన్నారు ఎట్లా సార్ మీరు? నేనా? ఆమె వల్ల అట్లా సరే పోనీ వదిలే, ఏమ్మా ఇలా గొడవ పడుకున్నాతో మంచిగా ఇంటికి వెళ్దాం. అట్లా బాగుండండి మేడం మీరు. ఓకే అన్న మళ్ళా ప్రేమించి అన్న పెళ్లి ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న. అన్న ఒక్కసారి మళ్ళా టెంపర్ లేదు. అంటే ఏంది సార్? అంటే ఏంది సార్? అదొక మంత్రం అన్న. ఒక్కసారి అన్న ప్లీజ్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అన్న 3 సార్లు. థ్యాంక్ యూ. అమ్మా సెట్ అయింది ఇప్పుడు. ప్లీజ్ శ్రవ్య నన్ను కెలకకు, నీ కాళ్ళకు కూడా దండం పెట్టిన. అన్న కూడా చెప్పిండు పాపం, అన్న నా వల్ల ఇబ్బంది పడింది వాళ్ళ. అన్న నీ పేరేందన్నా? కాళ్ళు కాదా, ఆయన కాళ్ళు పట్టుకో. పట్టుకుంటా ఆయన కాళ్ళు పట్టుకుంటా. థ్యాంక్ యూ నీ కాలు పట్టుకుంటా. నువ్వు ఎంత నాకు ప్రాణం. సార్ మీరు మంచిగున్నాక మంచిగా ఉండండి. ఇవన్నీ ఎందుకు? అవన్నీ అవసరమా? పోతున్నాం ఒక పెద్ద మనిషికి కాళ్ళు పట్టుకుని నీకు రెస్పెక్ట్ కూడా అడగకూడదా? పోదాం ఇంకా. ఉండండి ఇంకా దిగిపోండి మీరు. ఇంకా వద్దు, నాకు బింటలేస్తుంది. కింద దింపు. కిందికి చూడాలి. అవునా? కింద దింపు. నాకేం తెలుసు? ఆయన్నకి ఏడగా దింపాలి. ఆరంగడ్ చౌరస్తా. అమ్మా పెద్ద బిస్కెట్ చేసిరన్నా మీరు నాకు. ఇంటికి రావా? కర్నూలు పోతావా? ఇంటికి వెళ్దాం. ఎందుకు ఇంకా? మేడం మీరు దిగేంత వరకు ఉండండి మేడం. ఇంటికి వెళ్దామని చెప్తున్నానన్న. ఇప్పుడు నా ఏమన్నా నాకు రోడ్డు మీద వదిలేసి దిగేసేయండి మీరు. వద్దు మేడం, మాకు మేము పోతాం. మీరు అన్న ఒక ఆడపిల్లనట్లు వదిలేసిపోతా అంటోడుతో, ఒక ఆడపిల్లనట్లు వదిలేసిపోతా అంటోడుతో. అన్న నువ్వు ఏ ఊరు పోతున్నావు? నేను దిగేస్తా. ఏహే వద్దు, నీకు ఏడు వరకు కావాలో ఆడ వరకు నేను పైసలు కడతా అన్న. ఆమె కట్టి ఇట్లా కానా? అన్న నేను మా దోస్తులకు ఫోన్ చేస్తా అన్న. సరే మీరు దిగిపోండి అన్న. అట్లా నేను దిగనికి ఉండదు అన్న. మా దోస్తులు వచ్చేంత వరకు మీరు కార్లోనే ఉండాలి. కాదు మేము పోతామన్నా. అట్లా అవ్వదన్నా. దిగాల మీరు దయచేసి అర్థం చేసుకోండి. నేను నా ఫ్రెండ్స్ మా దోస్తులు ఇడనే ఉంటారు, కార్లో వస్తారు, అప్పుడు ఎక్కుతాం. నా మరసంగా చెప్తున్నాను, దిగేసి పోండి ఇంకా, వదిలేసండి. హలో అరే డార్లింగ్, పిల్లర్ నెంబర్ 312 దగ్గర ఉన్నాను రా కింద. ఈమె మొత్తం లొల్లి చేస్తోంది, నన్ను కొట్టింది. ఒక అన్నేమో వచ్చిండు, ఆయన ఆపుతుండు. ఊకోనా నేను? మళ్ళా కోపం ఓయిచానండి నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? నాకు ఎవరు తెలియదా నాయుడా? అన్న అరే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? अरे कादर भाई इधर 312 के पास आजा. అన్న ఒక్క నిమిషం ఉండన్న, మాట్లాడతాడట. కాదర్ భాయ్ ఇస్తే బాత్ కరో ఎక్ బార్. అప్నా మా అన్న ఒకటి కాపాడిండి ఇప్పుడు ఈమె నుంచి. శ్రవ్య నుంచి మాట్లాడన్నా. మాట్లాడు. హలో చెప్పు అన్న, మెహందీపట్నం నుంచి వచ్చిన మధ్యాహ్నం వీళ్ళు ఎక్కినారు. అయితే నేను ఆరంగడ్ దిగాలి. అయితే ఆయన గొడవ చేస్తున్నారు. అన్న నేను గొడవ చేయలేదన్న, ఆమె చేస్తోందని అన్న. ఆమె చేస్తోందని చెప్పన్నా. మా వాళ్ళు నా మీదే ఇస్తారన్న కంప్లైంట్. సరే ఆమె ఇద్దరు గొడవ అయింది సార్. ఆమెదే తప్పు ఉంది. మెయిన్ కూడా దిగాలి. మెయిన్ తప్ప ఆమెది ఉంది. అది చెప్పన్నా ప్లీజ్, నాకు అది వద్దు. అదొకటే చెప్పు. నీకు దండం పెడతా చెప్పన్నా. అన్న ప్లీజ్, నాకు మళ్ళా కోపం వస్తుంది అన్న, గట్టిగా విసుకుతా నేను. పిల్లర్ నంబర్ 312 కొద్దిగా ముంగడు వారా సార్. సార్
ఏంది అట్లా అక్కడ ఎక్కడో చూస్తున్నావు? ఇంకేం చేస్తాను ఏం చేసుడు కాదు అట్లాడు. ఫోన్ లో ఉంది. హలో సార్, లేదు చెయ్యేసావంటే నరికేస్తా చెయ్యి. బిరీష్ పైకి రావాలి ఉంటా. పిల్లోళ్ళు ఆడన్నారా అన్న? మా వాళ్ళు ఎక్కడ ఉన్నారట? దగ్గర ఉంటారు, ఈడనే ఉంటారు. బ్రిడ్జ్ పైన చెయ్యేస్తా ఊరికే. అన్న ఏందన్నా నొక్కుతున్నాడు పట్టుకుని చేతులు. నా కొట్టనిగా రాదా చెప్పానా? ఈడ దిగుతారా? నా కొట్టనిగా పైన వాళ్ళు ఉన్నారంట. బ్రిడ్జ్ పైన అన్న ఇప్పుడు మొత్తం నేను నువ్వు పోలీసు ఏడవలసింది నేను. టార్చర్ చేస్తున్నా కొట్టి. అన్న ఇప్పుడు ఎవరు కొట్టారు అన్న? ఆమె కాళ్ళకి దండం పెడితే కాళ్ళకి కాదు. ఆ బస్ ఉంది కదా, ఆ బస్ ముంగట ఆపు. వాళ్ళు ఉన్నారంట. ఎవరు ఉన్నారు? దిగిపోండి అన్న మీరు, దిగిపోండి. ఆ బస్ ముంగట ఆపు. మా దోస్తులు ఏడున్నారు అన్న? అన్న మా దోస్తులు దండం పెడతాను. నువ్వు ఒకటి మాట్లాడుతూ బస్ ముంగట నుంచి పోని. సైడ్ కి పెడుతున్నా అన్న. ఇక్కడ అక్కడ ఉంది ముందర అక్కడ బస్ ముందా పోని. అన్న నీ కోపం వస్తుంది, వద్దు. ఓయిచ్చాను, నీ కోపం తగ్గకపోతే నన్ను అడగన్నా. లే అన్న అది పెద్ద మంత్రం అన్న, ఓయిచ్చని. అన్న ఫోన్ చేస్తుండన్న మా వాడు. ఎయిర్టెల్ నాకు చేస్తున్నా. హలో కాదర్ బాయ్ కిదరే? ఇక్కడ సైడ్ లో ఆపి. సైడ్ లో ఆపేమంటుండ అన్న. ఉండు చెప్పన్న. అన్న ఏడిపోతున్నాను. వచ్చేసింది అన్న, మీ వాళ్ళు కూడా అయింది. ఉండు డబ్బులు 50 రూపాయలు చిల్లర. అన్న మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా అన్న? హలో సార్, ఒక్కసారి ఇప్పుడు దాకా బర్దాస్తోని కాదు. ఇప్పుడు బర్దాస్తోని కాదు. సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఆడవాళ్ళ మీద నేను వేస్తలేను. ఆడవాళ్ళ మీద నేను వేస్తలేను. ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఫస్ట్ ఎవరు కొట్టారు ఇందాక నువ్వు చెప్పి? నేను ఇట్లా కూర్చుంటే ఇప్పుడు దాకా ఊకున్నా నేను. ఫస్ట్ నన్ను ఎవరు కొట్టారు? ఇప్పుడు దాకా ఊకున్నా నేను. మర్యాదతో నీ చెప్తున్నా, మీ వాళ్ళు ఇక్కడ వస్తున్నంట, ఇక్కడ దిగండి. ఆయన ఎక్కడ పోతుంది, మీ ఎక్కడ పోతుంది, నాకు సంబంధం లేదు. ఆమెను ఇంటికాడ దింపేసి పోండి అన్న. మీరు దింపేసండి ఆమె. నేను మాకు తెలుసా ఇల్లు? ఆడపిల్లలు కదన్నా మీరు. మాకు సంబంధం లేదు. భార్య లేదా? ఉంది అన్న. మళ్ళీ భార్యకి నువ్వు ఎట్లా కొడుతుందన్న? నేను కొట్టినానా? నేను కొట్టినానా? నువ్వు అప్పుడు సంధి ఎట్లా చేస్తావు అన్న? తప్పే కొట్టినానా? స్టేరింగ్ అరే 3 minutes లో 30 థ్రిల్లర్ సినిమాలు చూపించిన రాడు. స్టేరింగ్ తిప్పు తప్పు. పోలీసు అది ఇంటారు. నీకు తెలివి లేదు, ఏం లేదు, అంతసేపు చేసి మాట్లాడుతున్నా. నీకు అర్థమైతుందా ఏం చేస్తున్నావో? విను సిద్ధార్థ్, ఆపు. నటిస్తున్నట్టు చూడనా? ఆమె కొడుతుంది, మళ్ళీ కొట్టదా? ప్రేమగా ఆమె కొట్ట ఆడమగైందన్న కొట్టనీకే. భార్య ప్రేమ చూసుకుందా? భార్య ప్రేమతో కొట్టదా? ఇంటికి పోయిన తర్వాత మాట్లాడదాం. ఇంటికి పోయినాక అన్న, ఇంటికి పోయినాక కొడుతుంది. రోడ్డు మీద లొల్లి చేయకు, ఇంటికి వెళ్దాం. అలా అందరిని ఇబ్బంది పెట్టమాక. చిల్లర ఉందా? నాకు డోర్ ఓపెన్ చేస్తావా? అది లాక్కుందా? అవతల నుంచి తీయాలి. అది చిల్లర ఇవ్వండి సార్. చిల్లర ఉండే చూడన్నా. ఈయనదే డబ్బులు. డోర్ ఓపెన్ చిల్లర అడుగుతున్నాడు అన్న. చిల్లర అడుగుతున్నాడు. చిల్లర అన్న అవసరం లేదు అన్న. డోర్ ఓపెన్ చేయి. చిల్లర అవసరం అన్న. పైసలు ఊరికే రావు అన్నవానికి. డబ్బు ఊరికే రాదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎందుకు ఇవ్వదు అన్న? మీ దగ్గర ఉందన్న పైసా? ఇస్తలేదు. 500 ఎందుకు ఇచ్చి? నాకు ఇచ్చేసి. ఈయనవి డబ్బులు. ఎవరివి? ఈయనవి అన్నా. ప్లీజ్ సార్, దండం పెడతా సార్. 100 రూపాయలు ఆడించి దండం పెడతా సార్. చిల్లర ఇమ్మంటారు కదా సార్. 500 ఎందుకు? ఇక్కడ ఫస్ట్ 500 ఇనావి. ఇక్కడ నా 500 నాకు ఇయ్యన్నా. డోర్ ఓపెన్ చేయన్నాను అన్న. ఎందుకు డోర్ ఓపెన్ చేయన్నారు? నువ్వు డోర్ ఓపెన్ చేయంటున్నా. డబ్బులు నేను ఇస్తా. డోర్ ఓపెన్ చేయను.
మీ ఫ్రెండ్స్ ఇది వస్తారంట అక్క నువ్వు ఎక్కడ మళ్ళీ నన్ను వదిలేసి నువ్వు పోతే ఎట్లా అన్నా? నేనే చెప్తానా నాకు నువ్వు ఉన్నావు, నీ నమ్మకంతో నేను ఉన్నాను. వాళ్ళు నన్ను ఏమైనా చేస్తే నేను నేను అట్లాంటి వాడిని కాదన్నా అన్న, నేను అట్లాంటి వాడిని కాదన్నా. నేను ఏం చేస్తానన్నా, కొంచెం కోపం వచ్చి సిద్ధార్థ్ నా మాట విను సరే, సిద్ధార్థ్. ఇంటికెళ్ళి చూడు, ఇంటికెళ్ళి చూడు. డోర్ ఓపెన్ చేయి లొల్లి లొల్లి చెయ్యి, మాకు ఆగు వాళ్ళు వచ్చేదాకా. ఓకే నా కర్మ ఇంకేం చేస్తా, పడతా. అన్న చిల్లర ఏమొద్దన్నా, ఇచ్చేసి 100 రూపాయలు తీసుకుంటా, చిల్లర నేను ఇస్తా. ఓకే నేను నీ పైసలు నేను కడతానన్నా. లేదు నీ పైసలు నేను కడతా, వదిలేసి మా వాళ్ళు వచ్చేంత వరకు కాకన్నా. పోతారా? అయ్యావా ఆపు ఇంకా. మంచిగా వెళ్దాం. థ్యాంక్స్ చెప్పు అన్నకి. ఓకే అన్న ఒక important నువ్వు విషయం ఎందుకు చెప్తాడు. మళ్ళా బండి తింపినావు ఆవు డబ్బులు లేదు నేను నీ పైసలు నేను కడతా అన్న. నేను కట్టేస్తాను వద్దన్నా, నేను నీది కడతా నీ కూడా నేను పైసలు. కట్టేస్తా పద నువ్వు పద, ఆయన ఇంక ఇబ్బంది పెట్టకు పద. ఓకే ఓకే టైరో టైరో నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. సమझ में क्या आता है? क्या समझ में अन्ना पैसे बंद करते मेरे नहीं भाई देखो सोप मजाक मालूम है जी उन्होंने कर रहे हो ना करना मेरा तू क्या टेंशन ले रहा हो? जब అన్నా, से sorry, तेरे sorry. मजाक कर ఊరికే रही మజాక్ చేస్తున్నా. కామెడీ మేము ఒక సినిమా రిలీజ్ అవుతుంది మాది, హీరో హీరోయిన్ అందులో. ఇగో అది నేను ఫస్ట్ నుంచి అర్థమైంది నువ్వు కూడా ఇగో ఒక మాట చెప్తున్నా నేను ఫస్ట్ నువ్వు ఆయన కొట్టినవా అప్పుడే అర్థమైంది ఇది ఒక కామెడీ నడుస్తుందని. దాని తర్వాత ఆయన దీనికి కొట్టింది ఎస్టింగ్ తెంపింది అది కూడా అర్థమైంది. యాక్షన్ చేశాడా? సూపర్ సూపర్ అన్న, నువ్వు సూపర్ అన్న. సినిమా పేరు అడుగు. ఉండు మన ట్రైలర్ Psych ఫోన్ Siddhartha. ఏది ట్రైలర్ Psych ఫోన్ Siddhartha. ఏది ఫోన్ ఏది సైకో సైకో ఇగో 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 ఫోన్ ఏది అన్నకి ట్రైలర్ చూద్దాం. జాన్ 1st సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మనం ఏం చేయాలంటే లైవ్ లొకేషన్. ఎవరు బండి పడితే వాళ్ళ బండి ఎక్కకూడదు అన్న మనం. అది చాలా ఇంపార్టెంట్. నీ ఇంకోటి ఇట్లానే నిజంగా ఉండరు అనుకో ఎవరైనా నీకు సైకో వాళ్ళు. సందేశం ఏంటంటే ఒక్క సెకండ్ ఆగు. మాస్ ఎప్పుడు పెట్టినావు? మాస్ ఎక్కే ముందు ఆగు. మాస్ ఎప్పుడు పెట్టినావు? ఎక్కినప్పుడు అప్పుడే నేను నీకు చెప్పా మాస్క్ పెట్టుకో అని. దాని తర్వాత ఎప్పుడు తీసినావు మాస్? అసలు ఎప్పుడో తీసిన నాకు అప్పుడే అర్థమైంది. ఇంటెలిజెంట్ ఫెలో. నువ్వు ఇప్పుడు మాట్లాడిపించినావు కదా మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఏంది నేనన్నా ఇట్లా ఉంటది. క్రేజీ అన్న, నువ్వు సూపర్ అన్న, నీ స్పోర్టివ్నెస్ నచ్చింది. జర అందరికి బయట ఏ ట్రైలర్ దేఖో. ఇంకేద్దు ఎప్పుడైనా అదిగో సైక్. ఈయనే ఏ లడికే ఇద్దరే ఉంటే ఇంకో తెలుగు आता आपको? అగో दिसंबर बोलिए थे जनवरी 1 को रिलीज हो. నేను 3 సార్లు కన్ఫ్యూజ్ అయినా. ఫస్ట్ అద్దంలా కొట్టింది, దాని తర్వాత ఇష్టం వచ్చింది. అంటే ఇది నిజం అనుకున్నావు, నిజం అనుకున్నా కానీ నమ్మినావు. నమ్మిన వాళ్ళంతా బాగా యాక్టింగ్ చేసినారు, నమ్మించినారు నేను. ఏంద్రా ఇది నిజంగా నీకు దండం పెడతానమ్మా అని చాలా ఓవర్ సార్ అది. సారీ అన్న ఎందుకంటే మీరు టెన్షన్ పడ్డారా? లే అట్లా కాదు. ఇప్పుడు నా
ఆయనకి ఈ రూట్ తెలియదు. మీకు తెలియదు. లే ఆయనకు తెలియదు, నాకు మొత్తం తెలుసు. ఓకే. కానీ ఏంటంటే నా జగల వేరే వాళ్ళు ఎక్కిననుకో ఫుల్ అయిపోతాడు, భయపడతారు. భయపడి ఫోన్లో పెట్టుకొని పోలీస్ ఫోన్ చేస్తే ఏదైనా గొడవ అవుతుంది ఎప్పుడు. అది మాట చెప్తున్నా. సరే, నీకు కూడా మేము ఇచ్చే సలహా ఏమంటే టాక్సీ బస్సు మాత్రమే వెళ్ళు. అఫీషియల్ బస్సులనే లిఫ్ట్లలో నడపొద్దు. ఎందుకంటే ఇట్లా ఈ మధ్య అయితేనే నా కిడ్నాప్లు అవుతున్నాయి, సైకోగాళ్ళు. వేరే వాళ్ళకు ఒక మాట చెప్పు, నేను నీ బండి ఎక్కినా ఏమన్నా, నేను 5 సంవత్సరాల తర్వాత మా అమ్మ ఇంటికి వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత ఆడికి అమ్మని కలవనికి వెళ్తున్నావు, మా ఇంటికి వచ్చింది. అయితే నా దగ్గర బస్ పాస్ ఉంది. ఏ ఊర్లో ఉంటారమ్మా అన్న? అమ్మ లే నాంపల్లి బజార్ గట్టే. టైం ఎంత? ఇంటికి 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిందా? అయితే నాకు బాధ తొందర పోవాలని. సారీ అన్న. అయితే బస్ పాస్ ఎంత ఉంది టైం దీంట్లో? ఎంత? 3:47. 4:47 బస్ లో రావచ్చు నేను మంచిగా. లేట్ అవుతుంది, అమ్మాయి 4:30కి వెళ్ళిపోతా అంటే సరే నేను వస్తా ఇట్లా అని ఆయన బండి ఎక్కిన. ఆయన బండి ఎక్కి సరే అన్న, ఇది యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా వీడియో? ఇది యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు, పర్లేదు కదా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సినిమా చూడండి, పక్కా చూడండి. January 1st న్యూ ఇయర్ కన్నా. న్యూ ఇయర్ అమ్మ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే మేడం. సరే అన్న, మేడం అన్న దగ్గర డబ్బులు తీసుకోవద్దు, మీరు దింపండి ఎక్కడ కావాలంటే అక్కడ, మేము ఇచ్చేస్తాం. तुम्हारा काम छोड़ना, मैं यहीं से तड़के उधर ही जाना है. उधर छोड़ेंगे? नहीं उधर कहाँ तक एकर तक वाले में हो गया. नहीं कैमरा कहाँ है? कैमरा कहाँ है? उधर है ना कैमरा. मैं भी आया. फिर नहीं तो क्या? आपका नंबर दियो अन्ना को, आपको YouTube लिंक आने के बाद आपको भेज के दिखाते हैं. सुबह ने भेज लो. हाँ है नहीं రారా అంటే నువ్వు రావు, కవర్ అవుతావు. 3 సార్లు చెప్పాను. నా కొడుకు నంబర్ తీసుకోను. మరి లేదు అన్న, నువ్వు కూడా ఒకసారి పెడతాను, నంబర్ ఇస్తాను. చెప్పా ఇది ఇల్లది ఒకసారి ఈ మూవీని తప్పకుండా చూడండి. స్ట్రైక్ సిద్ధార్థ్ మూవీ కంపల్సరీ చూడండి, చాలా బాగుంది. January 1st కి రిలీజ్ ఉంది. ట్రైలర్ చూసిన నేను, చాలా కామెడీ ఉంది. నేను కూడా ఇష్టక్ అయిపోయినా, కామెడీ చూసి చాలా ఇష్టక్ అయిపోయినా. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ. ओके 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 भाई, उन भी अल्लाह रे. चलो हमें मिलेंगे इंशाल्लाह जरूर. तुम भी मिले तो मिले, कॉमेडी में मिले. हेलो ठीक है भाई, बाय. मेरे पैसे ले लो. नहीं नहीं, पैसे क्या जरूरत नहीं भाई यार. चलो भाई बाय बोल डालो. बाय. खोल लो. फर्स्ट 31st को फर्स्ट रिलीज, January 1st को फर्स्ट देखना रिलीज ये पिक्चर जरूर. और मैं तो कंपलसरी देखने वाला हूँ. मैं को बोलता मैं बीच में बहुत गड़बड़ा हो गया. बेटे का नंबर दिए, बेटे का नंबर दिया, फोटो हमारे दिए तो बेटे का नंबर दिए तो तुम्हारे को ये भेजते हैं अपना वीडियो का लिंक भेजेंगे. फोटो मारता. डोर तो ओपन करो. अब होता देखो, खोलो. थैंक यू अन्ना, बाय. मैं लॉक कर डाला. यहाँ है. ये नंबर पे फोन करो. अब्दुल आहत नाम है बच्चे का. हम व्हाट्सएप में वीडियो आते ही आपको भेजेंगे. अम्मा को प्रणाम बोलना, आशीर्वाद लेना हमारे लिए भी. ठीक है भैया, हमारे लिए भी दुआ लेना. अम्मा भैया क्या टेंशन नहीं तो आप ठीक है ना? एक सेकंड रुको. थैंक यू. वेट నేను వీడియో తీస్తా. आपको थैंक यू. और ये कॉमेडी आप जो करे ना, ग्रेट है. थैंक यू. और सिस्टर, मेरे बड़ी बहन, सिस्टर का एक्टिंग तो एकदम फाड़ दिए वो लोग. थैंक यू. आपको थैंक यू. हमारे को ये वीडियो अलाउ करने के लिए थैंक यू. यूट्यूब में डालेंगे. बाय ना, आपको व्हाट्सएप में भेजेंगे. थैंक यू. हैप्पी जर्नी. बाय भाई.
New Year. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. Advance Happy New Year. థ్యాంక్ యూ. Thank you, thank you, happy. हैप्पी न्यू ईयर भाई. బాయ్ అన్న. चलो कभी कॉल मिला तो बात करूंगा. जरूर, अरे बिल्कुल बिल्कुल नंबर पे भेजेंगे.